శ్రీమాత్రే నమః. ఇక్కడ ఒక పిక్ దిగాను కదా, మేమైతే ఛత్తీస్గఢ్ వెళ్ళాము. అక్కడ నాకు నచ్చిన ప్లేస్లో అయితే ఫోటో దిగాము. నాకైతే ఓన్లీ తెలుగు వచ్చు, మిగతా వాళ్ళకైతే పరిచయమైన వ్యక్తులకైతే ఒడియా భాష, హిందీ, మరాఠీ భాష వచ్చు. అయినా కానీ మేము చక్కగా అర్థం చేసుకొని ఉన్నాము. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళంతా. ఎల్లో కలర్ చున్నీ అక్క పేరు కీర్తి అక్క. ఇది ఏంటంటే షుగర్ లెవెల్ పిడక. ఈ పిడక అనేది నాకు ఇస్తున్నారు. స్పెట్స్ పెట్టుకున్న అక్క పేరు భారతి అక్క. ఈ చున్నీ కప్పుకున్న అమ్మాయి పేరు మనస్విని. సూర్య భగవానుడు. ఇక్కడ ప్లేస్లో అయితే మేము దర్శనం చేసుకున్నాం. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకు గోమాత వల్ల ఇవన్నీ ప్రదేశాలు దర్శనం అయితే చేసుకుంటున్నాను. ఆ గోమాత నన్నైతే ముందుకు నడిపిస్తుంది. 6 సంవత్సరాల నుండి అయితే నేనైతే గోత్పత్తులు చేస్తున్నాను. ఇన్ని ప్లేస్లు అయితే చూస్తానని కలలో కూడా ఊహించలేదు. నా చిన్నప్పుడైతే స్కూల్లో ఉన్నప్పుడు గోడకు వేసే మ్యాప్ల ద్వారా గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అనే పేర్లతోనైతే మేము కలర్ వాట్ కలర్ అనేది అయితే మేము ఆడుకునే వాళ్ళము. అవి టచ్ చేసి అసలు ఇన్ని ప్లేస్లు ఉన్నాయి, అసలు ఇవన్నీ చూస్తామా అని అనుకోవడానికి కలలో అనుకోలేదు. జస్ట్ పేర్లు చూసుకున్నా. కానీ నేను ఈ ప్లేస్లు అయితే చూశాను. అంటే మీరు అందరూ చూడొచ్చు. నాకైతే ఇవన్నీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఎందుకంటే నేను ఒక గోమాతను నమ్ముకొని ఇన్ని ప్లేసులు చూశాను ఫ్రెండ్స్. ఈ అమ్మాయి అయితే ఒడిశా అమ్మాయి. అసలు మాకు తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. మా గొంతు అయితే మూగబోయింది. ఈ అమ్మాయి అయితే చాలా చక్కగా మాట్లాడింది. ఇంకా 2 డేస్ అయితే ట్రైనింగ్ అయిపోతుందనగా ఈ అమ్మాయి అయితే మాకు పరిచయం అయింది. అక్కడైతే మేము గోమాత గురించి అయితే ర్యాలీ తీసాము. కలశ పూజ కూడా జరిగింది. చాలా చక్కగా జరిగిందండి అక్కడైతే. ఈ అబ్బాయి అయితే మధ్యప్రదేశ్ అబ్బాయి. మేము అక్కడైతే స్టాల్ పెట్టాము. ఆ స్టాల్లో మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే మాకు కొంచెం ఎందుకంటే లాంగ్వేజ్ రాదు కదా. ఆ అబ్బాయి అయితే ప్రొడక్ట్స్ అయితే సేల్ చేశాడు. చాలా చక్కగా జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ నేను ఒక స్వీట్ మెమొరీ కోసం అయితే సేవ్ చేసుకుంటున్నాను యూట్యూబ్లో. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అందరికీ.